So, introduce yourself to my audience. Yeah, of course. So my name is Terry. I'm 30. I'm an international fighter. I used to train and fight especially in China, in Spain, also in Europe, Thailand. Of course, I'm specialist in Muay Thai, but also a fighter in boxing and MMA. I'm gonna fight in Singapore in 2 weeks, guys. సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక వీలాగ్ చేస్తున్నాను. ట్రావెల్ వీలాగ్ కాదు, ట్రావెల్ వీలాగ్స్ బోల్డ్ అని చేశాను ఇప్పటిదాకా. సో ఫిట్నెస్ వీలాగ్ చేసి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 years అనుకోండి ఫిట్నెస్కి సంబంధించిన వీలాగ్. అండ్ ఆల్సో ఇదేంటంటే ఈ పాటికి తమ్నైల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. బట్ తమ్నైల్లో ఇంకా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ చివర్లో నేను ఎండింగ్లో రివీల్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది. నాకు చిన్నప్పటి నుంచి నేను చెప్పేది ఒక ఐ థింక్ తమ్ముడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తమ్ముడు, జానీ, ఇలాగా ఖుషి, ఇట్లాంటి అమ్మా నాన్న, తమిళ అమ్మాయి, ఇట్లాంటి సినిమాలు బాక్సింగ్కి సంబంధించి, కిక్ బాక్సింగ్, తర్వాత మార్షల్ ఆర్ట్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, తర్వాత జుజుత్సి, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటివి నేర్చుకుందామని నేను అనుకునేవాడిని. అప్పట్లో మా పేరెంట్స్ ఫైనాన్షియల్లీ కొంచెం వెనకబడి ఉండేవాళ్ళం. ఇప్పుడంటే కొద్ది గొప్ప నాకున్న టాలెంట్తో, నేనున్న మా నాన్నగారు ఇచ్చిన చదువు, వాటి మూలాన కొంచెం ఈ స్టాండర్డ్కి వచ్చాను. ఈ కార్ కానీ ఇవన్నీ చూస్తున్నాను కానీ నా సొంతగా నేను బిల్డ్ చేసుకునే ఎంపైర్ అనమాట. సో అప్పట్లో నాకు అడగటానికి ఉంటే ఇస్తారు కానీ డబ్బులు, కాకపోతే నాకు అడగబుద్ధి అయ్యేది కాదు. సో అంచేత నేను ఏం చేశానంటే, సర్లే మనకి డబ్బులు సంపాదించుకునే టైంకి వచ్చినప్పుడు మనమే చేసుకుందాం అని అనుకునేవాడిని. బట్ ఫైనల్లీ ద డే హ్యాస్ అరైవ్డ్. మనం స్టార్ట్ చేసిన 4-5 years నుంచే కాంపిటీషన్ గట్రా. సో మనం ఒక ఫిట్నెస్, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకున్నది మటుకు మనం ఒక 10 years బ్యాక్ అనమాట. సో లాస్ట్ 4 years నుంచి నేను బాడీ బిల్డింగ్లోకి వచ్చాను. బాడీ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత దారులన్నీ బాడీ బిల్డింగ్ వైపు దారులు వెళ్ళిపోయినాయి. ఫైనల్గా ఆ డే అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో మీకే అర్థమైంది నేను ఏ కాంబాట్ స్పోర్ట్స్ నేర్చుకుంటున్నాను, ఎక్కడ నేర్చుకుంటున్నాను, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాను అన్నది కంప్లీట్గా మనకి తెలిసిపోతుంది ఈ వీడియోలోనే. కాకపోతే ఇండియాలో కాకుండా బయటకు ఎందుకు వెళ్తున్నానంటే దానికి పర్టికులర్ రీజన్ ఉంది. సో రీజన్ ఏంటంటే నేను పుట్టి పెరిగిందంతా విజయవాడలో అనమాట. సో ఆ 20 ఏళ్ళ కిందట అంత గొప్పగా ఉన్న గురువులు అయితే లేరు లైక్ దీనికి సంబంధించింది. సో పోనీ హైదరాబాద్లో నేర్చుకోవచ్చుగా, లేదంటే వైజాగ్, బెంగళూరు వెళ్ళొచ్చుగా అంటే, బట్ ఎట్లాగైనా ప్లేస్ చేంజ్ అవుతుంది. సో ఇంకొంచెం ఇప్పుడు ఎలాగో స్టాండర్డ్ కూడా పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టే ఆలోచన విధానం కూడా నాది ఉందన్నమాట. సో అంచేత నేను అక్కడికి వెళ్దాం, వేరే కంట్రీ వెళ్ళి నేర్చుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. సో ఒక మంచి కోచ్ని హైర్ చేసుకున్నాను. ప్లేస్ కూడా అంటే ఈ ట్రిప్ అనేది దగ్గర ఒక 50 days అయితే ఉంటుందన్నమాట. బిగినర్ నుంచి అమాచ్యూర్ ఫైటర్ దాకా వెళ్ళాలి అని నా కోరిక. బట్ చూద్దాం, మనకున్న శక్తి, బలం ఏదైతే భగవంతుడు ఇచ్చిందో సో దాన్ని అంటే మనం త్వరగా గ్రాప్ చేసేస్తాం అన్న స్కిల్ని. సో అలా మనం స్కిల్ని క్యాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళటానికి చాలా ఉందన్నమాట గోల. ఈ forex ఎక్స్చేంజ్ కరెన్సీ ఒకటి, తర్వాత ఫ్లైట్ గోల, ఇవన్నీ చాలా ఉన్నాయి. మధ్యలోకి వెళ్ళే కొద్దీ చెప్తాను. ఫస్ట్ అయితే మనం forex ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలి. ఇది ఎందుకంటే నేను దగ్గర ఇక్కడి నుంచి 1,10,000 రూపీస్ తీసుకెళ్తున్నాను. సో అక్కడ 50 days స్టే అంటే ఖచ్చితంగా ఒక రూమ్ ఉండాలి కదా. సో రూమ్ ఒకటి తీసుకున్నాను, అపార్ట్మెంట్. సో ఇట్స్ లైక్ 2 BHK తీసుకున్నాను అనమాట. నాతో పాటు వేరే ఒక కుర్రోడు కూడా వస్తున్నాడు. ఇట్స్ లైక్ అతను కూడా బాడీ బిల్డింగ్ కాదు, ఫ్యాట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కింద మనం తీసుకెళ్తున్నాం. సో అతను కూడా ఫర్దర్గా మీకు చూపిస్తాను ఏంటి ఆ సంగతి ఏంటి అనేది. సో అతను కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ అతను 120 kgs అరౌండ్ అలా ఉన్నాడు. సో ఈ 50 daysలో మ్యాక్సిమం ఎంత లాగగలమో అంతవరకు ఫ్యాట్ లాస్ చేయబోతున్నాం. అండ్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కరెన్సీ కావాలి. అండ్ ఆల్సో నేను కొన్ని క్యారీ చేస్తున్నాను ముందుకు, అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం. అండ్ ఆల్సో 50 days అనేది నాట్ ఎట్ ఆల్ పక్క కంట్రీలోకి వెళ్ళి బతకటం. సో ఎవ్రీథింగ్ నేను ప్లాన్ చేసుకుంది, అవతల వాళ్ళు ఎవరు ప్లాన్ చేయలేదు. నేను ఇక్కడి నుంచి, ఇండియా నుంచి ఆపరేట్ చేసుకుని అక్కడి నుంచి చేసుకున్నాను అనమాట. సో అది మ్యాటర్. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్కి వెళ్దాం. కరెన్సీ ఎక్స్చేంజ్కి వెళ్ళి నాకు ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను.
సో జస్ట్ ఇప్పుడే మనం 4x ఎక్స్చేంజ్ చేసుకున్నాం, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. దగ్గరగా $110. సో మన ఇండియన్ కరెన్సీలో ఎంత వచ్చినాయి చెప్తా, 1,07,000 అనుకుంటా, విత్ ట్యాక్స్ అండ్ ఆల్ జిఎస్టీ మొత్తం వేసి. కనిపిస్తుంది కదా. అండ్ ఒకవేళ మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ 100 నోట్స్ ఉన్నాయి చూసారా, 100 నోట్సే తీసుకోండి. $100కి పక్క కంట్రీ ఏ కంట్రీ అయినా, పక్క కంట్రీ అని కాదు, అంటే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే కనుక మీరు $100తో తీసుకెళ్తే అంటే ప్రైస్ అనేది ఎక్కువ వస్తుంది. అదే నేను లాస్ట్ టైం మలేషియా వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే పప్పు చిల్లర తీసుకెళ్ళా ఇండియన్ మైండ్ సెట్తో. ఇది ఇట్స్ బీన్ 1 year బ్యాక్ అనమాట. సో ఈ పొరపాటు మీరు చేయకండి. ఒకవేళ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే $100 తీసుకోండి. అండ్ యాజ్ పర్ నౌ డేట్ కరెన్సీ ఎక్స్చేంజ్ వచ్చేసి నాకు ఇచ్చిన రేట్ ప్రకారం 97.20 రూపీస్. సో ఇవాళ రేటు తీసుకునే ఈ డేట్ రోజునైతే దగ్గరగా ఒక 800 డిఫరెన్స్, అంటే వాళ్ళు పడిపోయినట్టు ఉంది. సో 800 డిఫరెన్స్ వచ్చింది, అంటే $110కి అంతేనా, $110కి. సో అది కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏంటంటే మీల్ తీసుకోవాలి. సో మీల్కి నెక్స్ట్ 50 డేస్లో మనకి ఉప్పులు కారాలు అట్లాంటి గట్టిగా తగలవు కాబట్టి నేనేమనుకున్నానంటే వెళ్ళే ముందు, రేపు మన జర్నీ అనమాట, సో ఒక చీట్ మీల్ వేద్దాం. అది కూడా నేను చీట్ మీల్ వేస్తే పక్కాగా ప్రాపర్ మీల్ తింటా, దీని తర్వాత వర్కౌట్కి కూడా వెళ్తా. యాక్చువల్లీ వర్కౌట్కి ముందుకు వెళ్ళాలి, ఈ చిన్న పనులు ఉన్నాయని చెప్పేసి ముందే ఈ పనులు అవగొట్టుకుని తినేసి వెళ్దాం జిమ్కి అనుకున్నా. ఎలాగైనా మనం జిమ్కి తినిన తర్వాత 1.5 hour వెళ్తాం. సో నా చీట్ మీల్ ఎక్కడంటే నేను ఇప్పుడు చూపిస్తా, పదండి. సో సాధారణంగా నాకు ఎప్పుడైనా చీట్ మీల్ చేయాలనిపించింది అనుకోండి, ఇక్కడ మా ఊర్లో కోడికూర పప్పుచారు అని ఒకటి ఉంటుంది అనమాట. సో 1 hourలో అవటం అంటే ఇక్కడ ఉద్దేశం, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 12 o'clockకి ఎర్లీగా వచ్చేసాను. జనాలు విపరీతంగా ఉంటారనమాట, కుప్పలు తిప్పలు, ఖాళీ ఉండదు. ఇప్పుడు మనం రెగ్యులర్గా వస్తూ ఉంటాం, అంటే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, మా ఫ్యామిలీ, వాళ్ళని ఎవరిని లింకప్ చేయటం అట్లా పంపిస్తూ ఉంటాం. సో దాని మూలన మనకి ఫోన్ చేయగానే రిజర్వ్ చేసి పక్కన పెడతారు. అదే మీరు నార్మల్గా వేరే పర్సన్ అయితే ఒకవేళ రిజర్వ్ చేసుకుంటే పే చేసేయాలి అడ్వాన్స్గా. అప్పుడు దాన్ని బట్టి మీరు వచ్చారనుకోండి, వచ్చి తినచ్చు. బస్ ట్రస్ట్ మీ గైస్, నాటుకోడి పలావ్ అయితే క్రేజీగా ఉంటుంది, మస్ట్ ట్రై అన్నమాట, మస్ట్ ట్రై. అండ్ ప్రాన్స్ పలావ్ బాగుంటుంది, అండ్ బీరకాయ ఎండువేలు ఒకటి బాగుంటుంది, తలకాయ మాంసం కూడా బాగుంటుంది. అన్ని మెనూ అయిపోయింది. ఎప్పుడైనా నాకు మూడు బాగోపోయినా, లేదంటే ఫుడ్ తినాలన్నా, చీట్ మీల్ చేయాలంటే నేను కోడికూర పప్పుచారుకి వస్తాను. ట్రస్ట్ మీ, ఇట్స్ వర్త్. సో ఇక్కడ మెనూ చూడండి. సో ఫుడ్ వచ్చాక తినేటప్పుడు చెప్తా, చూడండి. సో ఇలా ఇస్తారు, స్వీట్ ఒకటి, హాట్ ఒకటి. సగం తినేసిన కంచిగా భలే ఉంటుంది. మినపడవ శనగ ఏంట్రా ఇది, సగ్గుబియ్యం. సర్వ్ చేయండి. ప్రాన్స్ తిన్నాము, ప్రాన్స్ ముద్ద. సో ప్రాన్స్ ఇది అన్నంతో కలుపుకునేది. సెట్ అబ్బాయి. ఇప్పుడు నాటుకోడి ముక్క మెత్తగుందయ్యా. అసలు లోటలు వేసుకుంటూనే తింటానే ఉన్నాను గైస్, మామూలు లేదు. ఇది లొకేషను. ఒకవేళ మీరు మా బెజోడ్ వస్తే ఖచ్చితంగా తినండి. సో గైస్, గుడ్ మార్నింగ్. బయలుదేరుతున్నా కదా, దిష్టి తీస్తాను.
వెరీ బాయ్ వెరీ వెళ్ళొస్తా సీ ఆన్ ఆఫ్టర్ 50 days. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, విజయవాడ ఎయిర్పోర్ట్ టు బెంగళూరు వెళ్తున్నాం. సో ఇనీషియల్గా అయితే మన ఫ్లైట్ వచ్చేసి మిడ్ నైట్ అనమాట, అరౌండ్ 11:35 అనమాట. సో అక్కడి నుంచి నేను డీటెయిల్గా మధ్యలో ఇన్ బిట్వీన్ చెప్తాను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాగా మా అమ్మ దిష్టి తీసుకుందని చెప్పేసి మీకు అది చూపిద్దామని మళ్ళీ ఆ మూమెంట్. సో గైస్, నన్ను డ్రాప్ చేయడానికి మా ఫ్యామిలీ అంతా వస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కాదు, కపుల్ ఆఫ్ 1.5 months వేసుకోండి. సో నాకు తెలిసి ఒక మనిషి బాగా మిస్ అవుతారు, ఆవిడని అడుగుతాను ఏమంటారు చెప్పు. ఏం చెప్పాలేంటి, 50 రోజులు రాను, ఏం చేస్తావు? ఓరి నీ అమ్మ, ఎందుకు ఏడుతున్నా? నేర్చుకోవటానికే వెళ్ళేది. ఫోన్ చేస్తా, నీకు వాట్సాప్ లేదు, ఎలా చేయను చెప్పు. మా డాడీ మా నాన్నగారు రియాక్షన్ అడగండి, చెప్పండి. థ్యాంక్ యూ. నేను వచ్చేస్తాగా, మళ్ళీ వచ్చేస్తాగా. ఎందుకు ఏడుతున్నావు? ఓరి నీ దుంపదాగా, ఎందుకు ఏడుతున్నావు? ఏడుస్తుంది గాయస్, ఏడవద్దని చెప్పండి. సరే బాయ్ చెప్పు, జాగ్రత్తగా ఉండు ఇంట్లో, ఓకేనా? సరే వెళ్ళొస్తాను. మీకు చెప్పాను కదా నాతో పాటు ఒక వ్యక్తి వస్తున్నానని. సో ఇదిగో ఈ కుర్రాడు అనమాట, మనోడు షాక్. స్పాంటేనియస్గా నేను కెమెరా తిప్పంగానే. సో బేసిక్గా అతన్ని ఎందుకు చూపెట్టానంటే తన లగేజ్ నా లగేజ్ మొత్తం అంతా కలిపేసి మిక్స్ చేసేసరికి ఎక్సెసివ్ కొంచెం ఎక్కువ లగేజ్ వచ్చేసింది. సో అంచేత ఏమైందంటే నేను యాక్చువల్లీ ఇనిషియల్లీ బుక్ చేసేటప్పుడు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కనెక్టింగ్ కలిపి తీసుకోవాలి. సో అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లగేజ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో అప్రాక్సిమేట్లీ ఒక 4 to 6 kgs లాగా పెరిగింది. సో 6 kgs 6,400 అంత ఛార్జ్ చేశాడు అనమాట. అండ్ చూశారు కదా మా అమ్మ ఎమోషనల్ అయిపోయింది కార్లో ఇక్కడికి వచ్చాక. అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే కాంపిటీషన్కి కానీ, లైక్ లాస్ట్ టైం ట్రిప్లో కూడా ఐఎస్ఎన్ కాంపిటీషన్ అప్పుడు కూడా మా మమ్మీ నాతో పాటే రావడం జరిగింది. నా ఫుడ్ కానీ మొత్తం ఆమె కేర్ఫుల్గా చూసింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత ఎన్ని రోజులు ఆమెను వదిలేసి రావటం అనమాట. సో అందుకని కొంచెం ఎమోషనల్ అయ్యి ఉంటుంది. ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను అనమాట. విజయవాడ ఎయిర్పోర్ట్ ఇది కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ నుంచి మనం డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కుతున్నాం, బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 8 hours 9 hours లేవర్ ఉందన్నమాట. సో డైరెక్ట్గా విజయవాడ నుంచి అయితే డైరెక్ట్గా మనకి నేను ఎక్కడైతే వెళ్తున్నానో చెప్పేస్తా అనుకుంటున్నారా, నోరు స్లిప్ అయిపోద్ది అనుకున్నారా? లేదు చెప్పట్లా. సో వెళ్ళేసరికి డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు. ఒకవేళ డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఒక 2 lakhs 1.5 lakhs చాలా అంత ఎక్స్పెన్సివ్ ఉంది. సో నేనేం చేశానంటే డొమెస్టిక్ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి బెంగళూరు చేసి బెంగళూరు నుంచి ఆ డెస్టినేషన్ చేశాను అనమాట. సో అందుకనే లాంగ్ లేవరు. అండ్ ఆల్సో విజయవాడలో ఇది ఒకటే ఉంది, ఇంకొకటి ఉంది నైట్కి ఉందన్నమాట, 8 o'clock 9 o'clockకి. సో అది మనం ఎక్కాల్సిందే 23-48 minutesకి ఎక్కాలి. సో మనకి టైం సరిపోదు. ఇది ఉన్నదే ఆప్షన్ ఇదే ఒకటే, ఈ యొక్క ఎయిర్లైన్సే. అందుకని చెప్పి ఇది బుక్ చేశాను. ఇంకా సచ్చినట్టు అక్కడ లాంజ్లోనే మనం స్టే చేయాలి. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక, బెంగళూరుకి వెళ్ళాక ఎట్లా ఉంది వెదర్ ఏంటని. ఏదైతే ఒమ్మది ఎత్తుంది సైడ్కి ఇది వేసుకొచ్చా గుడి అది.
మనం కూడా సెల్ఫ్ చెక్-ఇన్ అవ్వాలి. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట. సో మనం వెళ్ళేది ఎప్పుడో మిడ్ నైట్ 11:25కి. సో అయితే ఏంటంటే మనకి గేట్స్ కానీ మన లగేజ్ గేట్స్కి ఓపెన్ చేసేది అట్లీస్ట్ ప్రియారిటీ ఒక 4 hours to 3 hours అనమాట. సో మనకి ఇంకా ఒక 9 hours ఉందన్నమాట, 8 hours. ఇంకా సచ్చినట్టుగా ఇలా అందరూ వెయిట్ చేస్తున్నారు చూసారా, అలా మనం కూడా వెయిట్ చేయాలి. నిన్న నైట్ ఊట్లో చాలా రికవరీ లేదు, 28% ఉంది. అండ్ నిన్న కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళాను. అండ్ ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ ఈ గోలంతా పెట్టుకునేసరికి కొంచెం బాడీ రికవరీ అవ్వాలి ప్రాపర్గా. అండ్ ఇవాళ కూడా చాలా గుల్లగుల్లగా ఉంది. అదే తెలుస్తుంది నాకు, ఆ సెన్సేషన్ తెలుస్తుంది. అండ్ ఆ ఫేస్లో కూడా చూడండి టైర్నెస్ ఎంత ఎలా కనిపిస్తుందో. యాక్చువల్లీ చలి పుట్టిద్దాం అని చెప్పేసి ఉడి వేసుకుని వచ్చా. ఏడ చూస్తే మీ అమ్మ వేడి పడుతుంది, మామూలు వేడి కాదు. అందుకని టీషర్ట్ తీసుకుని బట్టలు మార్చేసుకుని టీషర్ట్ ఉడి మార్చుకుందాం అనుకొని ఉడి మార్చుకుని వెళ్తున్నాను. సో అసలు చాలా వేడిగా ఉంది. అసలు ఇదివరకు ఇట్లాగా బెంగళూరు లేదయ్యా, చిరాగ్గా ఉంది అసలు. ఐ మీన్ ఏమో బాడీ చాలా ఓవర్ హీట్ అయిపోతుంది, మాట్లాడతాను కూడా చిరాగ్గా ఉంది. సో గాయస్ ఫైనల్లీ బోర్డింగ్ అయ్యాము, వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే లాంజ్లోకి వచ్చాం, ఇంటర్నేషనల్ లాంజ్లోకి వచ్చాం. అయితే ఏంటంటే మ్యాటరు, నేను అట్లాస్ ఇది యాక్సిస్ బ్యాంక్ అనమాట నేను వాడేది. సో వాడితే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లాంజ్ యాక్సెస్ ఉంటుంది. సో లాంజ్ యాక్సెస్ దాంతోపాటు చాలా కాంప్లిమెంటరీస్ ఉంటాయి. సో నాకైతే కాంప్లిమెంటరీ డ్రింక్స్ వాచర్, చేస్ వాచర్ ఇచ్చాడు. సో దీంట్లో ఏం ఇంక్లూడ్ అవుతుంది అంటే దిస్ వాచర్ ఎంటైటిల్స్ యూ టు ఎనీ ఆఫ్ ద బిలోయింగ్, అంటే 2 కూపన్స్ అనమాట ఒక పర్సన్కి. సో ఈ ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని మనకు కావాలంటే తాగచ్చు. అఫ్కోర్స్ మనం ఎలాగో ముందు తాగాం కాబట్టి నాకు తెలిసి ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ లేదా ఏది ఉంటే అది మంచిగా తాగాలని ఉంది లైట్గా. అండ్ ఆల్సో కొంచెం మార్నింగ్ నుంచి స్ట్రెస్ ఎక్కువైపోయింది, నైట్ కూడా సరిగ్గా రికవరీ అవ్వలేదు. ఇందాక చెప్పా కదా ఊపిలో సరిగ్గా రికవరీ అవ్వలేదని చెప్పేసి. సో ఇట్లా ఉంటుంది అనమాట లాంజ్ యాక్సిస్. సూపర్ ఉంది కదా ఇంటర్నేషనల్ది. సో అది అడ్వాంటేజ్ అట్లాస్ యాప్తో, అట్లాస్ కార్డ్తో. సో ఖచ్చితంగా ఒకవేళ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇయర్లీ మనకి గట్టికి పోటేస్తాడు. 5,000 ప్లస్ GST మొత్తం ఒక 999 అయింది, టోటల్గా 6,000 అయింది. సో ఇక్కడ నా బోర్డింగ్ పాస్ చూపించా కదా. సో ఎక్కడికి వెళ్తున్నాను ఈ లాంగ్వేజ్ చూసి చెప్పండి అట్లీస్ట్. దోశ, ఒక చట్నీ, ఎర్ర చట్నీ, కొబ్బరి చట్నీ, సూపు లైట్గా గుద్దుతున్నాం గాయస్. చికెన్ టిక్కా అండ్ సమ్ రైస్, బోన్స్ మంచిగా నీట్గా జ్యూసీగా ఉంది. మరి ఎలా ఉంటుందో చూడటానికి బాగుంది, తింటే ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలయ్యా. కానీ బటర్ అనుకుంటారు కదా ఎవరు. Hello. Welcome to Vietnam Airlines. Hi. Thank you. What is seat number? 33. 33? Yeah, 33G. Yeah. Yeah, left hand side, the window seat is yours. Oh, window seat and bro. Yeah, have a nice flight. Thank you. Exciting. Hello. గాయస్ ఇప్పుడు బెంగళూరు నుంచి బోర్డ్ అయ్యాను. సో ఎక్కడికి వెళ్తున్నాను అదిగోండి, ఇక్కడికి రాసింది వియత్నాం ఎయిర్లైన్స్. అంటే మనం వియత్నాంకే పోతున్నాం. సో వియత్నాంలో హానోయ్ క్యాపిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట.
బయలుదేరిన టైంకి అప్రాక్సిమేట్లీ 11:30 11:45 అవుతుంది అనమాట. సో రేపు మార్నింగ్ రీచ్ అయ్యేసరికి అంటే 1.5 అవర్ ముందుంటుంది వియత్నాం. ఐ థింక్ 6 గంటలకల్లా రీచ్ అవుతుంది. అదిగోటి హ్యానోయ్, ఇట్స్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం. హలో. Welcome my gym. Welcome Danang my bro. సో ప్రెజెంట్ మనం అయితే వియత్నాం వచ్చాం అనమాట. వియత్నాంలో దనాంగ్. మీకు యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి అసలు నాకు ఓపిక ఎనర్జీ అంతా సహించిపోయింది, నా వల్ల కాలేదు. సో అయితే ఇప్పుడు మా కోచ్ మన గురువు తెరి అనమాట. అయితే ఇప్పుడు ఆయనకి మన ఆంధ్ర స్వీట్స్ ఇద్దామని చెప్పేసి. Man, you are ready for me. I don't know what is it. Yeah, I said this I brought from my hometown, special sweet, and you are my guru. We call it like master. Yeah. Guru in native language. Guru means your master. I see. So that's what I explained. I came down all from India, so to the Danang. So for the perfect coach. I'm Guru Terry. Yeah. So introduce yourself to my audience. Yeah, of course. So my name is Terry. I'm 30. I'm an international fighter. I used to train and fight especially in China, in Spain, also in Europe, Thailand. Of course, I'm specialist in Muay Thai, but also a fighter in boxing and MMA. I'm gonna fight in Singapore in 2 weeks, guys. And now I have my new friends who gonna train with me for 1 month. Maybe more, we don't know, but at least for 1 month for sure. And I think you have a special things for me. From India, look that this, he move a bit. I love that. I love that. How you know? Because he asked me actually. Look that. That's very, very, very beautiful. Have taste it. I can try now? Yeah, you I can would try. like to. Thank you so much. That's my favorite thing. I never try from India actually. Okay, guys. Okay. How is Thank it? you so much. Thank you. That's delicious. I'm gonna take for my wife also and my mom. Yeah. Bye bye, guys. Bye-bye.